ఆగో అక్కడ కొడాలి నాని సార్ ఉన్నాడు. చంద్రబాబు మీద ఫైర్ అవుతున్నాడు. ఏమంటాడో చూద్దాం. ఏమంటున్నారు సార్ జనం? గ్రామాల్లోకి వెళ్తే ఆ దరిద్రుడు ఆ ముసలి వేదవకి భయం పోయే కాలం వచ్చింది, మాకు వచ్చే డబ్బులు ఎందుకు ఆపుతున్నాడు వాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళమ్మ తల్లులు కానీ విద్యార్థులు కానీ అమ్మన బూతులు చంద్రబాబుని తిడుతున్నారు. చంద్రబాబుకి సిగ్గు శరము సీము నెత్తురు లేదు. నోటి కాడ బువ్వెత్త కొడితే తిట్టరా మరి? చంద్రబాబుకి సిగ్గు శరము సీము నెత్తురు లేదు. లేకపోతే అట్లా చేస్తాడా? అవసరమైతే గాడిద కాళ్ళు పట్టుకుంటాడు, సంక నాకుతాడు, బూట్లు నాకుతాడు, ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఆయన మీ పార్టీని పచ్చి బూతులు తిడుతున్నాడు, చూసిండ్రా? చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నికలు. ఆయన కొడుకు అయితే పప్పుగడ్డి మంగళగిరిలో కూడా గెలిచే పరిస్థితి లేదు. పనికిరాని వెధవ. అది కాదు సార్, గంత వయసు వచ్చిన పెద్ద మనిషి గట్ల నోటికి వచ్చినట్టు గలీజ్ తిట్లు తిడుతుండేంది? 56 ఏళ్ల వయసు వచ్చి ముసల నక్క గుంట నక్క ఫ్రస్ట్రేషన్ లో పిచ్చి వాగుతున్నాడు. వాళ్ళు ఏదో సూపర్ 6 అని ఏదో పెట్టినట్ట కదా. చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక ద్రోహి, ఒక వెన్నుపోటుదారుడు. అవసరానికి ఏదైనా అడ్డమైన వాగ్దానాలు చేస్తాడు. అవసరం తీరిపోయినాక నాయి బ్రాహ్మణుల్ని సెక్రటరీ దేవాలయం మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చాడని, అదేవిధంగా పల్లికారులను తమాషాలు చేస్తున్నారు, పిచ్చ కథలు అవి మాద్దని చెప్పి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. సూపర్ 6 కాదు, సూపర్ 60 సూపర్ 600 ఇచ్చినా కూడా చంద్రబాబుకి 1% ఓటు కూడా పెరగదు.